గాయ్స్ దిస్ ఇస్ రజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్ ప్యూరిటీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వీడియోస్ అయితే కొంచెం లేట్ అయిపోతున్నాయి రోజు రోజుకి. సో వీడియోస్ లేట్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది ఈ వీడియో రూపంలో మీకు కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో నేను ఈ వీడియో చేయడానికి ఎంతో కష్టపడ్డాను అనమాట. లైక్ మార్కింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి అనేది అయితే చేస్తూ వచ్చాను. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేశాను. సో ఆ స్ట్రెయిట్ లైన్ డ్రా చేసి నేను 1 to 10 వరకు అయితే మార్క్ చేసుకున్నాను. సో ఈచ్ మార్క్కి మధ్యలో మనకు 3 సెంటీమీటర్స్ గ్యాప్ అనేది ఉండాలన్నమాట. సో అలా మనం అప్ టు 0 నుంచి 10 వరకు అయితే మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో అయితే మీకు 1 by 1 క్లియర్గా రాసి చూపిస్తున్నాను కదా. సో నేను పేపర్ మీద వేస్తే అంత క్లియర్గా అర్థం కాదు అనిపించింది నాకు. సో అందుకే నేను ఇక్కడ వేసి చూపిస్తున్నాను మీకు. సో ఇలా కంప్లీట్గా 1 to 10 అయితే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇలా లైన్స్ ఎందుకు వేసుకోవాలంటే మనం మెకానికల్ ఫిగర్ డ్రా చేసినప్పుడు మనకి పాయింట్స్ అనేటివి ప్రాపర్గా రావాలి. సో నేను ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీకు క్లియర్గా. సో ఇది వచ్చేసి నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా. సో మనం వచ్చేసి నార్మల్ స్కేల్, నేను ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్ద స్కేల్ యూజ్ చేశాను. మీరు జనరల్గా నార్మల్ స్కేల్ మనకి ఇలా నార్మల్ స్కేల్ ఉంటుంది కదా. సో ఈ స్కేల్ యూజ్ చేసి ఇందులో వచ్చేసి మనకి 30 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. సో ఈ స్కేల్ని వాడచ్చు అనమాట. జనరల్గా ఈ 30 సెంటీమీటర్ స్కేల్ ఏంటి అంటే మీరు పైన నుంచి కింద వరకు ఇలా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి ఇది పెద్ద స్కేల్ వాడాను. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ప్రతి 3 సెంటీమీటర్స్కి ఒక మార్క్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ నేను ఎవ్రీ 3 సెంటీమీటర్స్కి మార్క్ అనేది ఇచ్చాను. క్లియర్గా చూపిస్తాను మీకు 1 by 1. సో ఇక్కడ చూసారు కదా. సో ఈ 0 పాయింట్ నుంచి ఫస్ట్ పాయింట్ వరకు 3 సెంటీమీటర్స్ గ్యాప్ ఉంది. అండ్ ఫస్ట్ నుంచి 2కి 3 సెంటీమీటర్స్ గ్యాప్, 2 to 3 సెంటీమీటర్స్ గ్యాప్, ఇలా కంప్లీట్గా 10 వరకు వేసుకున్నాను. సో ప్రతిదానికి 3 సెంటీమీటర్స్ గ్యాప్ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి 0 అండ్ నెక్స్ట్ 1 సెకండ్ దగ్గర వచ్చేసి మనకు బస్ట్ పాయింట్ వస్తుంది. థర్డ్ దగ్గర వేస్ట్ లైన్ వస్తుంది. 3.5 ఇక్కడ వచ్చేసి హిప్. మనకి యాక్చువల్లీ 3.5 అనేది నేను చెప్పలేదు, కాకపోతే మనం ప్రతిదానికి 3 సెంటీమీటర్స్ గ్యాప్ తీసుకున్నాం కదా. సో 3 సెంటీమీటర్స్ గ్యాప్ తీసుకున్నాం. సో దీన్ని హాఫ్ చేయండి. హాఫ్ చేస్తే 1.5 వచ్చేస్తుంది. సో ఆ పాయింటే ఇది మధ్యలో సెంటర్ లైన్ అనమాట. సో ఇది వచ్చేసి హిప్. ఈ 4th పాయింట్ వచ్చేసి క్రాచ్ పాయింట్. ఈ మిగతా ఏం లేవు. నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసి దీని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 25 సెంటీమీటర్స్ 0.25 సెంటీమీటర్స్ మార్క్ చేసుకోవాలి. సో అది వచ్చేసి నీ పాయింట్. అండ్ నెక్స్ట్ 7, 8 అండ్ 9th వచ్చేసి యాంకిల్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి ఇది ఉంది కదా, ఈ మార్కింగ్ అనేది ఒకసారి క్లియర్గా చూసుకోవాలి. సో నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బోర్డు మీద వేసి చూపిస్తున్నాను. నాకు ఫస్ట్ నేను వచ్చేసి పేపర్ మీద వేసి చూపిద్దాం అనుకున్నాను. బట్ పేపర్ మీద వేసి చూపిస్తే అంత క్లియర్గా అర్థమవుతుందా, పాయింట్స్ అనేవి క్లియర్గా అర్థమవుతుందా లేదా అనేది ఒక డౌట్ వచ్చింది. నేను ఫస్ట్ అయితే ఈ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది అర్థం కాలేదు అని అనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. లైక్ క్లియర్గా అర్థం కాలేదు అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మళ్ళొకసారి పేపర్ మీద లైక్ చిన్నగా వీడియో ఒకటి తీసి పెట్టేసిస్తాను. అర్థమైతే ప్రాబ్లం లేదు, అర్థం కాకపోతేనే కమెంట్ చేయండి. నేను లైక్ పెద్ద వీడియో ఏం కాదు, చిన్నగా ఒక 1-2 మినిట్స్లో ఆ వీడియో అనేది ఫినిష్ చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇలా 1 to 10 పాయింట్స్ అనేది వేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ దానికి 3 సెంటీమీటర్స్ గ్యాప్ అనేది తీసి వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 1.5 ఇది కూడా ఈ పాయింట్కి మిడిల్ పార్ట్ 1.5. అండ్ నెక్స్ట్ ఇక్కడ హిప్కి మనం 3కి 4కి మిడిల్ పాయింట్ 3.5 అవుతుంది కదా. సో ఇవన్నీ మనకి ఎక్కడెక్కడ ఏమేమి వస్తుంది, బస్ట్ అనేది ఎక్కడ డ్రా చేస్తాం, వేస్ట్ ఎక్కడ, హిప్ ఎక్కడ, క్రాచ్ పాయింట్ ఎక్కడ అనేది క్లియర్గా తెలియడానికి నేను ఫస్టే పక్కన రాసి పెట్టుకున్నాను అనమాట. వీడియోని అయితే స్కిప్ చేస్తూ అసలు చూడొద్దు ప్లీజ్, ఎందుకంటే అర్థం కాదు. సో నేను నెక్స్ట్ 1 by 1 పాయింట్ వైజ్ 1 by 1 అయితే చెప్తాను. సో నేను ఇక్కడైతే నెక్ మార్కింగ్ వేశాను. అది ఎలా వేశాను అనేది మీకు డౌట్ ఉండొచ్చు. సో మనకి పాయింట్స్ అనేది వేసుకున్నాం కదా 1 to ఫస్ట్ పాయింట్ దగ్గర మీరు ఈ సెంటర్ పాయింట్ నుంచి 0.5 ఇంత చూసుకోండి అనమాట. 0.5 మీరు మెజర్ చేసుకోండి. ఎలా మెజర్ చేసుకోవాలంటే నేను ఒక్కసారి మీకు స్కేల్లో అనేది క్లియర్గా చూపిస్తాను. సో ఇది చూస్తున్నారు కదా ఈ స్కేల్. సో ఈ స్కేల్లో వచ్చేసి ఇలాగ ఉంటుంది కదా. ఈ స్కేల్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మనకి ఇక్కడ ఎంత 0.5 అంటే మనకి ఇక్కడికి వస్తుంది కదా, 0.5 అంటే ఇక్కడికి వస్తుంది కదా. నేను నా నెయిల్స్తోని చూపిస్తున్నాను, ప్లీజ్ వీడియోని స్కిప్ చేసి చూడకండి. 0.5 అయితే ఇక్కడికి వస్తుంది కదా. సరే ఇక్కడ నుంచి మీ బుక్లో ఇక్కడ ఈ మధ్యలో నుంచి 0.5 వరకు ఇక్కడ పెట్టుకోండి. సో మీకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో అలా పెట్టుకోండి అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5. నేను డైరెక్షన్స్ అనేది వేసి చూపించినాను కదా.
సో ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5, దెన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5. సో అప్పుడు మనకి నెక్ అనేది ఎంత విడత రావాలి ఎంత రావాలి అనేది క్లియర్గా తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5, అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 0.5. సో ఇది నేను ఆల్రెడీ డ్రా చేశాను, ఫేస్ కూడా డ్రా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ షోల్డర్స్ డ్రా చేద్దాం. సో మనం ఇక్కడ 1.5 దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5 పెట్టేసుకున్నాం కదా. దెన్ నెక్స్ట్ ఇప్పుడు మిడిల్ నుంచి 2 సెంటీమీటర్స్ అంటే లైక్ ఇక్కడ వస్తుందన్నమాట. నాకు నేను జస్ట్ రఫ్గా పెడుతున్నాను, మీరు మాత్రం కరెక్ట్గా మెజర్మెంట్స్తో పెట్టండి. రఫ్గా పెడితే షేప్ అవుట్ అయిపోతుంది. నాకు ఇక్కడ ప్రతిసారి స్కేల్ పట్టుకొని నేను మెజర్ చేయాలి, మీకు చూపించాలంటే కొంచెం ఇబ్బందిగా అవుతుంది. సో నేను నాకు ఉన్న పాయింట్ ఆఫ్ ప్రకారం నేను పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్స్, దెన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్స్. సో నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్స్ వచ్చేసింది. సో ఇది వచ్చేసి మన షోల్డర్ మార్కింగ్. సో ఇప్పుడు వచ్చేసి దాని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఆర్మ్స్ మార్క్ చేసుకోవాలన్నమాట. లైక్ అండర్ ఆర్మ్స్ వరకు ఎక్కడ వరకు వస్తుంది అనేది. సో ఇది వచ్చేసి ఏ పాయింట్ దగ్గర అంటే సెకండ్ పాయింట్ దగ్గర, ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట 1.7. సో నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి 1.7 ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.7 ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికేమో 2 షోల్డర్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2. సేమ్ రెండు సైడ్ల మనకి ఫిగర్ అనేది ప్రాపర్గా రావాలి. రెండు సైడ్ల సేమ్ మార్క్ చేసుకోండి. సో నేను ఇది డ్రా చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను డ్రా చేసేసుకున్నాను. దెన్ నెక్స్ట్ ఏంటిది, వేస్ట్ వచ్చేసి మనకు థర్డ్ పాయింట్ దగ్గర. సో ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.1. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1.1 అంటే నాకు ఇక్కడికి వస్తుంది. దెన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1.1 ఇక్కడ వరకు అనమాట. దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం హిప్ మార్కింగ్ చేసుకోవాలి. సో మనకి వేస్ట్ కంటే హిప్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. సో హిప్ మార్కింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి మనము వేస్ట్కి వచ్చేసి 1.1 పెట్టుకున్నాం కదా. సో హిప్కి వచ్చేసి ఇక్కడ నుంచి 1.7. సో 1.7 అంటే అరౌండ్ నాకు ఇక్కడికి వస్తుంది. సో 1.7. సో ఇక్కడ వరకు అయితే వచ్చింది. సో చూసారు కదా, నేను ఇక్కడికి మొత్తం జాయింట్ చేశాను. మనకి ఇక్కడ 1.1 ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1.7, హిప్ దగ్గర 1.7 మార్క్ చేసుకున్నాను. దెన్ నెక్స్ట్ క్రాచ్ పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఈ లైన్ అనేది ఇక్కడికి జాయిన్ చేయాలి. నేను అది కూడా జాయిన్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా, ఇక్కడ నేను క్రాచ్ పాయింట్కి లైన్స్ అనేటివి జాయిన్ చేశాను. సో నేను ఇక్కడ కాంట్రాస్ట్ కలర్ అయితే యూస్ చేస్తున్నా స్కెచెస్, మీకు కొంచెం క్లియర్గా అర్థం కావడానికి. సో ఇక్కడ వరకు అయితే అందరికీ క్లియరే కదా. సో ఇక్కడ మనము క్రాచ్ పాయింట్ వరకు అయితే జాయిన్ చేసుకున్నాం కదా. క్రాచ్ పాయింట్ జాయిన్ చేసుకున్నాక ఏంటంటే మనకు షోల్డర్స్ దగ్గర నుంచి ఎల్బోస్ వరకు. సో షోల్డర్స్ దగ్గర నుంచి ఎల్బోస్ వరకు ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇది మిడ్ పాయింట్ కదా. సో ఈ మిడ్ పాయింట్ నుంచి ఇక్కడికి మనం 1.1 వేస్ట్కి మార్క్ చేసుకున్నాం. సో ఈ వేస్ట్ దగ్గర నుంచి ఇక్కడ చూపిస్తాను. సో ఈ వేస్ట్ దగ్గర నుంచి ఇక్కడికి అనమాట. సో ఇక్కడికి వేస్ట్ దగ్గర నుంచి ఇక్కడికి మనం ఎల్బోకి పాయింట్ చేసుకుంటాము. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 సెంటీమీటర్స్ మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నాను కదా, నేను ఆల్రెడీ మార్క్ చేసి డ్రా చేశాను, మీకు క్లియర్గా ఉంటుంది కదా చెప్పడానికి అని చెప్పేసి. సో ఈ వేస్ట్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్ ఇది వచ్చేసి 1.5 వరకు వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకున్నాం కదా. సో ఈ మార్కింగ్ అయిపోయిన తర్వాత సో ఈ మిడ్ పాయింట్ నుంచి రైట్ సైడ్ 0.3 మిల్లీమీటర్స్ అనుకోండి. సో 0.3 నేను మంచిగా రాస్తాను. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు, దెన్ నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 0.3 మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ సైడ్ అయిపోయాక సో ఇటు సైడ్ కూడా అంతే. ఈ సెంటర్ పాయింట్ నుంచి క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను ఆల్మోస్ట్. సో ఈ పాయింట్ నుంచి ఇక్కడికి 0.3, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి 0.3. సో ఇక్కడికి మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ దగ్గర నుంచి ఎల్బోస్ వరకు ఇక్కడ జాయింట్ చేసేయాలి. అండ్ ఇక్కడ అండర్ ఆర్మ్స్ దగ్గర నుంచి ఎల్బోస్కి ఇక్కడ వరకు జాయింట్ చేయాలి. సో నేను ఇది జాయింట్ చేసి పెట్టేశాను. సో చూడండి ఇలా వచ్చింది లుక్ అయితే. సో దీని నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో మనం వేస్ట్ దగ్గర నుంచి ఇక్కడికి మార్క్ చేసుకొని ఎల్బో మార్కింగ్ అయితే వేసుకున్నాం. ఓవరాల్గా ఎల్బో వరకు ఎలా వేసుకోవాలనేది నేను క్లియర్గా చూపించాను. సో ఎల్బో నుంచి ఇప్పుడు కిందికి హ్యాండ్ దెన్ నెక్స్ట్ ఫింగర్స్ ఎలా వేసుకోవాలని చూపిస్తాను. సో మనం వేస్ట్ దగ్గర నుంచి ఇక్కడికి 1.5 మార్క్ చేసుకున్నాం కదా. సో 1.5 మార్క్ చేసుకున్నాక ఈ సైడ్కి 0.3 మిల్లీమీటర్స్ మార్క్ చేసుకున్నాం. సో అదంతా అయిపోయింది. అది అయిపోయాక ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ స్ట్రైట్ ఎక్కడ వరకు మన ఫిఫ్త్ లైన్ వరకు.
సో 5th లైన్ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డైరెక్ట్ స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. సో ఈ స్ట్రైట్ లైన్ ఎందుకు డ్రా చేయాలనేది నేను మీకు నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇది మార్కింగ్ మన ఈ ఎల్బోస్ వరకు వేసుకున్న తర్వాత పై నుంచి ఎక్కడ థర్డ్ వేస్ట్ పాయింట్ ఏదైతే థర్డ్ మార్కింగ్ ఉందో సో అక్కడ నుంచి 5th మార్కింగ్ వరకు స్ట్రైట్ లైన్ డ్రా అయితే చేసుకోవాలి. సో దెన్ నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఇప్పుడు. సో మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా. సో ఇక్కడ ఈ మధ్యలో లైన్స్ ఎక్కడి నుంచి వచ్చేసాయని అనుకోకండి. సో ఈ మధ్యలో 4 to 5కి మనం ప్రతిదానికి 3 సెంటీమీటర్స్ అనేది గ్యాప్ తీసుకుంటాం కదా. సో ఇక్కడ ఇది వచ్చేసి 1 సెంటీమీటర్, ఇది వచ్చేసి 1 సెంటీమీటర్, ఇది వచ్చేసి 1 సెంటీమీటర్. ఇలా 4 to 5ని 3 ఈక్వల్ పార్ట్స్గా డ్రా చేసుకోండి. ఇలా డ్రా ఫస్ట్ అయితే ఇలా అడ్డంలో మార్క్ వేసేసుకోండి. వేసుకున్నాక ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనము హ్యాండ్ డ్రా చేయాలి కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి మన వ్రిస్ట్ పార్ట్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 0.3 వేసుకున్నాము, రైట్. ఎల్బోస్కి 0.3 వేసుకున్నాము. దెన్ నెక్స్ట్ ఇక్కడ వ్రిస్ట్ పార్ట్ వస్తుంది. దీనికి ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ లైన్ అందుకే డ్రా చేసుకుని ఉంటాం మనకు మార్కింగ్ కోసం తెలియడానికి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది రబ్ చేసేస్తున్నాను, మీకు అర్థమైపోయింది కదా ఎందుకు మార్క్ చేసుకోవాలి ఎంత అనేది. ఇక్కడ నుంచి ఇక్కడికి 0.2 మార్క్ చేసుకోవాలి. సో ఇది నేను 0.2 మార్క్ చేసుకున్నాక దెన్ నెక్స్ట్ మళ్ళీ ఈ సెంటర్ నుంచి ఇక్కడికి 3 మార్క్ చేసుకోవాలి, లైక్ 3 మిల్లీమీటర్స్ మార్క్ చేసుకోవాలి. 0.3 మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 0.3 మార్క్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి 0.2కి మార్క్ చేసుకోవాలి, రైట్. 0.2, 0.3, 0.2 మళ్ళీ. సో ఈ మార్క్ చేసుకున్నాం కదా. సో ఇవన్నీ జాయింట్ చేస్తాను, జాయింట్ చేసి ఫైనల్గా ఎలా వస్తుందో చూపిస్తాను. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఎల్బోస్ దగ్గర నుంచి రిస్ట్ వరకు జాయింట్ చేశాను. దెన్ నెక్స్ట్ మన హ్యాండ్ అనేది మనం నిల్చున్నప్పుడు ఇలా వస్తుంది కదా. సో నేను మీకు షేప్ చూపిస్తున్నాను, లైక్ ఇలా వస్తుంది కదా మనం హ్యాండ్ నిల్చినప్పుడు. చూడండి ఈ డైరెక్షన్ అనేది అలాగే వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ నుంచి 0.2, దెన్ నెక్స్ట్ 0.3, దెన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 0.2. సో ఇలా మార్క్ చేస్తూనే అన్ని జాయింట్ చేసుకోవాలన్నమాట, స్ట్రైట్ లైన్స్తో జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇది ఈ డైరెక్షన్, దెన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి స్ట్రైట్ కిందికి. ఈ స్ట్రైట్ కిందికి ఎందుకు ఇలా వేసుకున్నామంటే మనం ఇలా పెట్టినప్పుడు మన 4 ఫింగర్స్ జాయింట్ అయ్యి ఒక షార్ప్ లాగా అనిపిస్తుంది, రైట్. సో అదే అనమాట ఇది. దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసి మన థంబ్ ఫింగర్ అనమాట. సో మన హ్యాండ్ వచ్చేసి ఇలాగుంది, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ హ్యాండ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదనమాట నేను వేసిన పొజిషన్ ఎగ్జాక్ట్గా ఇలా ఉందన్నమాట. సో అందుకే ఇక్కడ మనకి కొంచెం కొద్దిగా విడ్త్ ఎక్కువ వచ్చింది, మనకు వ్రిస్ట్ దగ్గర కొంచెం తగ్గిపోయింది. హ్యాండ్ అనేది షేప్ ఇలా పెడతాం కాబట్టి కొంచెం ఇది అనేది ఎక్స్టెండ్ అయింది అనమాట, కొంచెం ఎక్కువ వచ్చింది. దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసి మన థంబ్ ఫింగర్. ఈ షార్ప్ వచ్చేసి ఏంటి అంటే మన ఈ 4 ఫింగర్స్ ఇలా పెట్టినప్పుడు షార్ప్గా వస్తుంది కదా. సో అదనమాట ఈ 4 ఫింగర్స్. సో దీని మార్కింగ్ అనేది ఇలాగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి 0.3 మనకి ఎల్బో దగ్గర 0.3. దెన్ నెక్స్ట్ స్ట్రైట్ లైన్ ఇక్కడ 5th పాయింట్ వరకు స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. స్ట్రైట్ లైన్ వేసుకున్నాక మనం 4th పాయింట్ నుంచి మన వ్రిస్ట్ అనుకోవాలన్నమాట, మనం వ్రిస్ట్కి మార్క్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ 1 సెంటీమీటర్ డౌన్ 0.3 బోత్ సైడ్స్ అనమాట. దెన్ నెక్స్ట్ 1 సెంటీమీటర్ తర్వాత 0.2. సో అది వచ్చేసి మనం నిల్చున్నప్పుడు హ్యాండ్స్ ఇట్లా లోపలికని వస్తాయి కదా. సో అందుకే ఆపోజిట్ డైరెక్షన్లో ఇది ఇటు లోపలికి వచ్చింది, ఇది ఇటు లోపలికి వచ్చింది అనమాట. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వరకు అయితే మనం హ్యాండ్స్ వరకు వేసాం. అప్పర్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు లోవర్ పార్ట్ అనేది ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రాసెస్. మన వేస్ట్ ఏదైతే ఉందో 3rd పాయింట్, వేస్ట్ దగ్గర నుంచి మనము ఇక్కడ హిప్ దెన్ నెక్స్ట్ క్రాచ్ పాయింట్ వరకు మొత్తం జాయింట్ చేసుకున్నాం కదా. సో అది జాయింట్ చేసుకున్నాక మనం హ్యాండ్స్కి ఎలాగా ఇక్కడ నుంచి డౌన్ స్ట్రైట్ డ్రా చేసుకున్నాము. సో ఇప్పుడు లెగ్స్ పార్ట్ కూడా అంతే అనమాట. వేస్ట్ దగ్గర నుంచి స్ట్రైట్గా డౌన్ వరకు డ్రా చేయాలి మన 10th పాయింట్ వరకు, రైట్. 10th పాయింట్ వరకు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. 10th పాయింట్ వరకు స్ట్రైట్గా నేను 2 సైడ్స్ డ్రా చేశాను. వేస్ట్ దగ్గర నుంచి మీకు క్లియర్గా చూపిస్తాను. వేస్ట్ దగ్గర నుంచి ఇలా కింద వరకు 2 స్ట్రైట్ లైన్స్ అనేటివి ప్యారలల్గా ఉండాలి. నాకు బోర్డు మీద కొంచెం అటు ఇటుగా వస్తుంది, బట్ మీరు బుక్ మీద పెన్సిల్తో ఎగ్జాక్ట్ మార్కింగ్తో చేయండి, మీకు ప్రాపర్గా వస్తుంది. అఫ్కోర్స్ నేను కూడా కొంచెం ప్రాపర్గానే చేస్తున్నాను, బట్ అక్కడక్కడ స్లైట్ వేరియేషన్స్ అనేవి వస్తున్నాయి.
సో ఇదనమాట. సో ఇక్కడికి ఇలా డ్రా చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన నీస్ దగ్గర అనమాట. సో నీస్ దగ్గర వచ్చేసి ఇది వచ్చేసి మనకి యాక్చువల్గా సెంటర్ లైన్ కదా, ఇది వచ్చేసి మిడ్ లైన్. సో మిడ్ లైన్కి మనం ఈ రెండు ప్యారలల్గా రెండు లైన్స్ డ్రా చేసుకున్నాం కదా. సో దీనికి ఇటు సైడ్న 0.5, ఇటు సైడ్న 0.5, ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా 0.5, 0.5 ఈ మధ్యలో నుంచి మెజర్ చేసుకోవాలి. ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్ నుంచి ఇక్కడికి 0.5, ఈ మిడ్ పాయింట్ నుంచి ఇక్కడికి 0.5. సేమ్ ఇక్కడ కూడా నేను యాక్చువల్లీ మార్కర్తోని రాస్తున్నాను, బట్ ఏంటంటే ఇది కొంచెం లావుగా ఉండడం వల్ల సరిగ్గా మంచిగా రావట్లేదు. అందుకే నేను మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5. దెన్ నెక్స్ట్ డౌన్ ఇక్కడ యాంకిల్ దగ్గర, ఇప్పుడు మనం నీస్ దగ్గర కదా ఈ మార్కింగ్ అనేది వేసుకున్నాం. దెన్ నెక్స్ట్ డౌన్ యాంకిల్ దగ్గర వచ్చేసి ఈ మిడ్ నుంచి 0.3, ఈ మిడ్ నుంచి 0.3. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా ఈ మిడ్ పాయింట్ నుంచి 0.3, ఈ మిడ్ పాయింట్ నుంచి 0.3. ఇవనేది మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ వేసుకున్నాక ఈ లైన్స్ అనేది నేను జాయింట్ చేస్తాను, అది కూడా చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో స్కిప్ చేస్తూ అస్సలు చూడొద్దు, కొంచెం వీడియో లెంతీ అవుతుంది. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే 100% ట్రై చేస్తున్నాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మిస్ అవ్వకుండా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో అందుకే స్కిప్ చేస్తూ అయితే వీడియో చూడొద్దు ఫ్రెండ్స్. కొంచెం ఓపిక్గా చూడండి, ఎందుకంటే ఈ ఫిగర్ తర్వాతనే మనకి చాలా ఉంటుంది అనమాట. సో ఈ ఫిగర్ అనేది మనకి మెకానికల్ ఫిగర్ అనేది మంచిగా ప్రాపర్గా వస్తే మనం ఏ డ్రెస్ అయినా మంచిగా డిజైన్ చేయగలుగుతాం అనమాట. సో డ్రెస్ డిజైన్ చేయడం వెనకాల ఈ మెకానికల్ ఫిగర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకే మెకానికల్ ఫిగర్ అయితే మంచిగా రావాలి. సో ఇవన్నీ లైన్స్ జాయిన్ చేస్తాను. ఇప్పుడు లైన్స్ జాయిన్ చేద్దాం. సో నేను ఇక్కడ లైన్స్ అయితే జాయిన్ చేసేసాను, మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఏదైతే హిప్ పార్ట్ ఉందో హిప్ పాయింట్ దగ్గర నుంచి ఈ లైన్ అనేది జాయింట్ కావాలి మనకి. ఈ హిప్ పాయింట్ నుంచి మీకు లైటింగ్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవుతున్నట్టుంది, సారీ. ఈ హిప్ పార్ట్ ఏదైతే ఉందో ఈ హిప్ పార్ట్ నుంచి డౌన్ స్ట్రైట్గా మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా 0.5. సో ఇక్కడికి వేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇక్కడ క్రాచ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ క్రాచ్ పాయింట్ నుండి డౌన్ ఇక్కడ కొంచెం స్లాంట్గా ఇక్కడ వేసుకోవాలి. సో బోత్ సైడ్స్ వేసేసుకున్నామా. దెన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి స్ట్రైట్ డౌన్ యాంకిల్ వరకు ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ మిడ్ పాయింట్ నుంచి 0.3, మిడ్ పాయింట్ నుంచి 0.3 రెండు వైపులా. సో ఇది కూడా స్లాంట్ అట్లాగే లైన్ డ్రా చేసుకుంటూ వచ్చేసాలి. సో ఓవరాల్గా ఇలాగుందనమాట. మీకు నేను క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇలా ఉంది. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసి చూస్తే నిజంగా ఏం అర్థం కాదు, ఏ పాయింట్ ఎక్కడ పెడుతున్నానో అర్థం కాదు. నేను యాక్చువల్లీ అక్కడ రాయడానికి కూడా ట్రై చేస్తున్నాను, బట్ ఏంటంటే చిన్నగా వస్తుంది. సో అందుకే నీట్గా ప్రాపర్గా కనిపించట్లేదు. సో నేను అందుకే చెప్పేటప్పుడు ఎక్స్ప్లెనేషన్లో 100 సార్లు రిపీట్ చేస్తున్నా, పాయింట్ ఇక్కడ ఉంది, ఈ పాయింట్ ఇక్కడ ఉంది అని చెప్పేసి. సో ఇదనమాట. ఇక్కడ వరకు అయితే అయింది కదా, యాంకిల్ వరకు వచ్చేసాము. దెన్ నెక్స్ట్ ఫుట్ పార్ట్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మన యాంకిల్ పార్ట్కి వచ్చేసాము. సో యాంకిల్ పార్ట్ వరకు అయితే వచ్చేసాం కదా. సో యాంకిల్ పార్ట్ నుంచి దెన్ నెక్స్ట్ ఫుట్ పార్ట్ అనేది వేసుకోవాలి. సో అది ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను 9, 10కి మధ్యలో ఇంకొక లైన్ అనేది డ్రా చేశాను. అది ఎక్కడంటే 9.75. సో ఇక్కడ 9.75 డ్రా చేసుకున్నాను. అది ఎలా అంటే మీకు 3 సెంటీమీటర్స్ గ్యాప్ ఉంది కదా. సో 3 సెంటీమీటర్స్ గ్యాప్లో 2 సెంటీమీటర్స్ ఇక్కడ వదిలేసి లాస్ట్ 10th నుంచి 1 సెంటీమీటర్ మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ 1 సెంటీమీటర్ వస్తుంది. సో ఆ 1 సెంటీమీటర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. అది వచ్చేసి మనకి 9.75 వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఈ మిడ్ పార్ట్ ఉంటుంది కదా, మిడ్ పార్ట్ నుంచి ఇక్కడ నుంచి 0.5, దెన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి 0.5, ఇక్కడ నుంచి 0.5, ఇక్కడ నుంచి 0.5. మనం యాంకిల్ దగ్గర వచ్చేసి 0.3 తీసుకున్నాము. యాంకిల్ దగ్గర 0.3 తీసుకున్నాము. ఇక్కడ ఫుట్ పార్ట్ ఫింగర్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 0.5. ఎట్ ది సేమ్ టైం మనం నీస్ దగ్గర కూడా 0.5 తీసుకున్నాము. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఏదైనా అర్థం కాకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీడియోస్ పెట్టడం లేట్ చేస్తున్నాను, కానీ కామెంట్స్కి అయితే నేను ఖచ్చితంగా క్విక్గానే రిప్లై ఇస్తాను. సో ఇదనమాట. సో ఇది కూడా మార్క్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ నేనైతే మార్క్ చేసేసాను. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 0.5 పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ డౌన్లో మొత్తం రెండు కలిపేసేయాలన్నమాట.
సో ఇక్కడ మనకి ఇదంతా మెకానికల్ ఫిగర్ కాబట్టి ఇలా ఉంది. యాక్చువల్గా మెకానికల్ ఫిగర్ దీని మీద మనం డ్రెస్ డ్రా చేయము. ఈ మెకానికల్ ఫిగర్ నుంచి మనం ఫ్లెష్ అవుట్ అనేది ఇంకొకటి డ్రా చేస్తామన్నమాట. సో ఆ ఫ్లెష్ అవుట్ మీద మనం డ్రెస్ అనేది డిజైన్ చేస్తాము. సో యాక్చువల్గా మనకు రావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ హిప్ ఎంత ఉండాలి, వేస్ట్ ఎంత ఉండాలి, బస్ట్ ఏరియా ఎంత ఉండాలి, ఇదన్నీ మనకు ప్రాపర్ మెజర్మెంట్స్ అనేటివి మెకానికల్ ఫిగర్లో ఉంటాయి. అంటే లైక్ ప్రాపర్ మోడల్ ఫిగర్ ఎలా ఉంటుంది అలా అనేది మనం పర్ఫెక్ట్గా మెకానికల్ ఫిగర్లో డ్రా చేయాలి. సో దాని తర్వాత దాని నుంచి మనం ఫ్లెష్ అవుట్ అనేది డ్రా చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెకానికల్ ఫిగర్ రావడం చాలా ఇంపార్టెంట్ థింగ్. సో మెకానికల్ ఫిగర్ తర్వాత ఫ్లెష్ అవుట్ కొంచెం ఈజీగానే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మెకానికల్ ఫిగర్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో కూడా ఇది 10 మార్క్స్ క్వశ్చన్ లాగా కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఆన్లైన్ క్లాసెస్ ఎలాంటి ఎగ్జామ్స్ అయితే పెట్టట్లేదు కానీ జనరల్గా చెప్తున్నాను. సో ఇదనమాట ఫ్లెష్ అవుట్ అయితే కంప్లీట్గా ఇది మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ నుంచి నేను అంతా డ్రా చేశాను. అండ్ ఈ ఫేస్ ఒకటి నేను డ్రా చేసే చూపించలేదు. ఇది వచ్చేసి స్లైట్గా మనకి డౌన్ కొంచెం చిన్ దగ్గర కొంచెం వి షేప్ లాగా ఉంటుంది కదా, అలా ఫేస్ షేప్ అనేది ఎలాగైనా వేసుకోవచ్చు. బట్ ఓవల్ షేప్ అయితే నేను వేశాను. ఫేస్ షేప్ మనం డ్రెస్ డిజైన్ చేస్తున్నట్టు హెయిర్ స్టైల్కి తగ్గట్టు మనం ఫేస్ షేప్ అనేది మార్చుకోవచ్చు. బేసిక్గా మెకానికల్ ఫిగర్లో అయితే ఓవల్ షేప్ ఉంటుంది కొంచెం. సో అది డ్రా చేశానమాట. సో ఇక్కడ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సారీ లైటింగ్ వస్తుంది ఇక్కడ, సరిగ్గా పాయింట్స్ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయో లేదో. సో ఈ మెకానికల్ ఫిగర్ అయితే అందరూ ప్రాక్టీస్ చేయండి. సో క్లాసెస్ అయితే కొంచెం అటు ఇటు లేట్ అవుతున్నాయి, ఎవ్వరూ ఏమీ అనుకోవద్దు. బట్ నేను అవ్వగానే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఫేస్ చూపించకుండా డైరెక్ట్ వీడియో చేస్తున్నాను. సో యాక్చువల్లీ నేను తిరుపతి వెళ్ళానమాట. సో అక్కడ నేను హెడ్ షేవ్ చేయించుకున్నాను, గుడ్డు చేయించేసుకున్నాను. సో అందుకే వీడియోస్లో అయితే ఇప్పటప్పట్లో కనిపించాను అనమాట. సో ఏదైనా ఉంటే ఇలాగా పేపర్ మీద బోర్డు మీద డ్రా చేసి ఆన్లైన్ క్లాసెస్ అనేది ఇలాగే కంటిన్యూ చేస్తుంటాను. సో ఈరోజుకి ఇదే వీడియో అనమాట. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఛానల్ నేను ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజుకైతే ఇదే వీడియో అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.